8,000 నుంచి 10,000 మంది ఒక్కసారిగా పార్లమెంట్ ఆ ప్రాంగణానికి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు, టీయర్ గ్యాస్లు కూడా వేశారు. ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మనతో పాటుగా తెలకపల్లి రవి గారు కూడా సిద్ధంగా. రవి గారు ఎలా చూడాలి సార్ ఈ అంశాన్ని? జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ ఆందోళనలు, ధర్మేంద్ర ప్రధాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా మంత్రి పదవి నుంచి తొలగించే వరకు ఆగము అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఖచ్చితంగా అండి, ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించి ఉండాల్సిందే. ఇప్పుడు ప్రతిదానికి ముఖ్యమంత్రులను తీసుకెళ్లి జైళ్ళల్లో పెడుతున్నారు. కేంద్ర మంత్రులు ఎంతమందిని, మాజీ కేంద్ర మంత్రులను ఎంతమందిని, అలా పరీక్షలు అంత ఘోరంగా 2 సార్లు 3 సార్లు అయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఘోరంగా విఫలమైంది. ప్రతి రాష్ట్రంలో ఈ సమస్యలు వస్తున్నాయి. అన్ని విద్య అంతా కేంద్రీకృతం చేస్తున్నారు. సో ఈ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యుడిగా ఉన్న ఆయన రాజీనామా చేయమన్నారు. అక్కడికి కాక్రోచ్ జనతా పార్టీ అయినా, సోనం వాంగ్చుక్ అయినా, లేకపోతే అంతకుముందు దీప్కి అయినా ఎవరు మరీ తీవ్రంగా కూడా ఏం వెళ్ళలేదు. ఆయనతో రాజీనామా చేయించండి, మీరు ఎలాగో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారు అంటే ఒక అడుగు కనుక వెనక్కు వేస్తే దెబ్బతింటాము, తల వంచకూడదు అనే ఒక మొండిపట్టు భేషజానికి పోవడం వల్ల ప్రభుత్వం కొని తెచ్చుకున్న పరిస్థితి ఇది. వర్మ, ఇక్కడ మనం గుర్తించాల్సింది, బొద్దింకలు కూడా తిరుగుబాటు చేస్తున్నాయి. దేశంలో నిరసనలు తగ్గిపోయాయి, ఉద్యమాలు లేవు, ఇంక అందరు మాట్లాడలేదు అంటున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక వ్యాఖ్యతో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది కాస్త నిజమైన జనతా పార్టీ కంటే ఆజ్యాం భస్ అని ఏదో మాయబజార్లోనే ఎక్కడో అంటే వచ్చినట్టుగా అది వాస్తవ రూపం దాల్చిందంటే సమాజంలో నుంచే వచ్చింది, అదేం మంత్రాల వల్ల కాదు. పిల్లలు ఒక్కసారి ఊహించండి, మీకు పిల్లలు ఉంటారు, చూసేవాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళు అహోరాత్రులు అమ్మ నాన్న రక్తమాంసాలు దారవచ్చి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వాళ్ళు చదువుకుంటే ఇష్టానుసారం పరీక్షలు రద్దయిపోతాయి, లీకులు అయిపోతాయి, ఎవరికే ఉద్యోగాలు వస్తాయి. వీటి మీద షాక్ అయ్యారు కదా, వీటికి ఏమి జవాబుదారీతనం లేదా? ఆ సోనం వాంగ్చుక్ ప్రాణాలు కాపాడమంటే దానికి లేదు, ఆయన చివరకు బలవంతాన్ని తీసుకెళ్ళి అదే మాట్లాడవచ్చు కదా. అంతకుముందు అన్నా హజారే చేస్తే మీరు ఎందుకు అంతగా మాట్లాడారు? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూడా బలపరిచింది కదా, దాని నుంచే కదా ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది. సో నేను అనుకుంటాను అన్నా హజారే దాని నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టి ఒక మార్పు కారణం అయితే, ఇప్పుడు బొద్దింకలు కాక్రోచ్ జనతా పార్టీ కూడా దేశంలో ఈ దశలో 2024 తర్వాత ఉన్న అసంతృప్తికి ఇది ఒక దర్పణంలాగా, ఒక సంకేతంలాగా నిలబడుతుంది. ఇప్పటికైనా దీన్ని వాస్తవాలు గుర్తిస్తే చాలా మంచిది. లేదనుకోండి మీరు అంటున్నట్టుగా లోక్సభ సమావేశాలు ఈ హేమాహేమీలు అందరూ అక్కడ ఉంటే అంతకు మించి ఈ బయట సాగే ప్రదర్శన అన్న దాని మీద దేశమంతటి దృష్టి ఆకర్షితమైంది. మోదీ గారు లోక్సభ సమావేశాలకు ముందు మాట్లాడారు, మాన్సూన్ బాగుంటుంది, మాన్సూన్ సెషన్ కూడా బాగుంటుందని ఆశిస్తున్నానని. మాన్సూన్ బాగుంటుంది, భయంకరమైన తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాభావంతో తీవ్రమైన కరువుతో ఉంది, ఎలా ఎదుర్కోవాలి అని అందరూ ఆందోళన చెందుతున్నారు. సో మాన్సూన్ బాగుండదు, మాన్సూన్ సెషన్ కూడా బాగుండదు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే వాయిదా పడింది, 2 గంటలకు వాయిదా పడింది. సభ మొదలు కాగానే వాళ్ళు అడిగారు మాట్లాడారు, ఎందుకంటే సభ మీదకి ఒక 8,000 మంది వస్తుంటే సభలో దాని గురించి చర్చించారు. ఆ ప్రజాస్వామ్యంలో కనీసమైంది మీరు చెప్పండి, అసలు చర్చ చేయడానికి వీల్లేదు. లేకపోతే ఏ రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఆ రామ మందిరం సమస్య తీసుకోము, ఇంక ఏముంది ఇక్కడ. కాబట్టి లోక్సభలో ఇది తప్పకుండా షాక్ ఈసారి ఒక విధంగా ప్రభుత్వానికి. ఇది కాకుండా చాలా బిల్లులు ఇవన్నీ కూడా పెట్టారు. చాలా హాట్గా సభ జరగబోతుందని మనకు మొదటి రోజే ఇది ఫస్ట్ సిగ్నలే చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ 3 కండిషన్స్ పెట్టాడు మీరు అన్నట్టు. నేను దీక్ష విరమిస్తాను కానీ, ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, రెండవది పార్లమెంట్లో అన్ని పార్టీల వాళ్ళు దీన్ని చర్చించాలి. ఇంకా అదే కదా కోరిక, దానికోసమే వాయిదా వేశారు. చర్చించారు అంటే తిరస్కరించారు సోనం వాంగ్చుక్ది. మూడోది, ఒకవేళ మీరు ఆయనతో రాజీనామా చేయించకపోయినా ఆసుపత్రికి వచ్చైనా మీరు చర్చించి ఒక అవగాహనకు రావాలి. ఇంతకంటే కనీసంగా ఎవరు అడుగుతారు ఇంకా? అంటే పిల్లలు ఇక్కడికి వచ్చిన 1000 మందే కాదు, ఏమనాలి, మనం రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా మద్దతు తెలిపిన కోట్ల మందికి ఏం విలువ లేదా? అన్ని ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. ఇంకోటి కూడా గుర్తించవచ్చు, గతంలో రైతాంగం ఆందోళన చేసినప్పుడు దాని మీద రకరకాల ముద్రలు వేసి అది పక్కదోవ పట్టించారు. అప్పుడు రాజకీయ పక్షాలు ఇక్కడ ఏం లేవు. ఇక్కడ సోనం వాంగ్చుక్, అభిజిత్ దీప్కి తప్ప ఎవరైనా మద్దతు తెలపడమే కదా. కాబట్టి ఇది తప్పకుండా ఒక తీవ్రమైన విషయం. ఇది విద్యారంగంలో ఆందోళనను ప్రతిబింబిస్తుంది. కేంద్రీకరణ, వాణిజ్యీకరణ అన్న దాని ద్వారా ఆఖరికి పరీక్షల నిర్వహణ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారండి. పరీక్షల నిర్వహణ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు ఏం చేస్తారు ఇంక మనం ఊహించలేమా, ఎన్ని చూస్తున్నాం మనం. కాబట్టి
ఇది పూర్తిగా ఊహించింది ప్రభుత్వం కూడా, బహుశా కావాలని దీన్ని ఇలా తీసుకొచ్చిందేమో తెలీదు. మనం ఒకటే కోరుకోవాలి, ఇప్పటికైనా వాళ్ళతో చర్చలు జరపాలి, ఆయన దీక్ష విరమింపజేయాలి, లోక్సభలో చర్చించి మాకు జవాబుదారీతనం ఉంది అనే విషయం నిరూపించుకోవాలి. విద్యారంగాన్ని కాపాడాలి. తెలుగుదేశం కూడా బలపరచలేకపోతుంది. ప్రైవేట్ యూనివర్సిటీలు ఇస్తారు కానీ రాష్ట్రాలకు ఏం అధికారం ఇవ్వరు. తెలంగాణ హైకోర్టు కూడా నిన్న అడిగింది, ఎందుకు ఇన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, ఏ షరతు మీద వస్తున్నాయని. వీటన్నిటికీ సంబంధం ఉంది. కాబట్టి ఇది ఒక క్లైమాక్స్ అనుకోవాలి. బొద్దింకల తిరుగుబాటు, బొద్దింకల నిరసన అన్నది ఈ రాబోయే కాలానికి ఒక ప్రతీకలాగా, సూచికలాగా మనం చూడాలి. సార్ వైసీపీ జై మోడీ అలాగే వందే మాతరం ఇంకా అంటే చాలా బిల్లులు వస్తాయి అక్కడ.